సుజాత భట్ గుండెని పిండేసింది. మామూలు యాక్టింగ్ అది ఇరగదీసింది. ఆ బొక్కలేదో మాకిస్తే నేను పోయి అంత్యక్రియ చేసుకుంటా. మోరల్ డిసెంగేజ్మెంట్. సుజాత భట్ ఒక ప్యాథలాజికల్ లయర్. ఇట్లాంటి వాళ్ళ మనస్తత్వం ఎట్లుంటదంటే, ఈమె చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఎమోషన్ అనేది ఎక్కువైతే లాజికల్ థింకింగ్ అనేది తగ్గిపోతుంది. ఎస్, నేను చూసిన కుక్క బొక్కలై ఉంటాయి. హాయ్, హలో ఎవరీవన్, నేను మీ హరీష్ కోటని. వెల్కమ్ టు హరీష్ కోట ఎఫెక్ట్. అది 1990s ముచ్చట. ఒక సండే రోజు ఈవినింగ్ మా మమ్మీ టీవీ చూసుకుంటా ఏడుస్తా ఉంది. నాకు భయం వేసింది మా మమ్మీ ఏడుస్తా అంటే. తెల్లారి స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే, మా మమ్మీ కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కూడా ఏడ్చిందంట. ఆ రోజు స్కూల్ అయిపోయే వరకు నేను ఒక గొప్ప విషయం కనిపెట్టిన. అది ఏంటంటే, మా మమ్మీ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కాకుండా ఆంధ్రప్రదేశ్లో చాలామంది మమ్మీలు ఏడ్చిల్లన్న విషయం తెలిసింది. అసలు ఏంటా విషయం అంటే, ఆదివారం రోజు సాయంత్రం 4 గంటలకి దూరదర్శన్లో మాతృదేవోభవ సినిమా వచ్చింది. ఆ మాతృదేవోభవ సినిమాలో ఉన్న మమ్మీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరి మమ్మీలను ఏడిపించింది. అది 1993లో రిలీజ్ అయిన సినిమా. అది మాతృదేవోభవ. 1993 తర్వాత మాతృదేవోభవ రేంజ్లో మళ్ళీ ఎవరైనా ఏడిపించిల్లా అంటే ఈ అనన్య భట్ వాళ్ళ మమ్మీ సుజాత భట్. గుండెని పిండేసింది. మామూలు యాక్టింగ్ అది ఇరగదీసింది. మొత్తం ధర్మస్థల షోలో మాస్క్డ్ మ్యాన్ నెంబర్ 1 ఆర్టిస్ట్ అయితే, నెంబర్ 2 ఆర్టిస్ట్ మాత్రం సుజాత భట్. సుజాత భట్ అనే ఎంట్రీ లేకపోతే ధర్మస్థల షో ఫ్లాప్ అయ్యేది. ఒక రకంగా చెప్పాలంటే ధర్మస్థల డ్రామాని మొత్తం మలుపు తిప్పిందంటే మాత్రం సుజాత భట్ ఎంట్రీ. జూలై 3వ తారీఖు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. సుజాత భట్ పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటలేరనే ఉద్దేశంతో సుజాత భట్ ఎంట్రీ జరిగింది జూలై 11వ తారీఖు. నా పేరు సుజాత భట్, నా కూతురు పేరు అనన్య భట్. 16 సంవత్సరాలు, MBBS స్టూడెంట్. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ధర్మస్థల క్షేత్రాన్ని విజిట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి రాలేదు. ఆ రోజు నుండి ఈ రోజు దాకా నేను వెతుకుతూనే ఉన్నా మా అమ్మాయి కోసం. ఇక్కడ ఏదో మాస్ బరియల్స్ అయినాయి అంట కదా, అందుకే వచ్చిన. మీరు కనుక తవ్వి ఆ బొక్కలేదో మాకిస్తే నేను పోయి అంత్యక్రియ చేసుకుంటా అని చెప్పేసి ఈమె ఒక డైలాగ్. సోషల్ మీడియాలో ధర్మస్థలం మీద చాలా వీడియోలు వైరల్ అయినాయి. ఈ వైరల్ అయిన వీడియోల వల్ల పబ్లిక్లో చాలా అనుమానాలు పెరిగిపోయినాయి. ప్రభుత్వం మీద ఘోరంగా ప్రెషర్ పడ్డది. ఈ ప్రెషర్ అనేది పోలీసుల మీద కూడా పడ్డది. వెంటనే పోలీసులు ఏం చేసిందంటే, తప్పనిసరి పరిస్థితులలో ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. వెంటనే డిగ్గింగ్ అనేది స్టార్ట్ చేసింది. ఈ వీడియోలో ఈ సుజాత భట్ ఆడిన డ్రామా, ఆమె చెప్పిన అబద్ధాలు, పబ్లిక్ వచ్చిన అనుమానాలు, వాటికి సమాధానాలు, అదేవిధంగా ఆర్టిస్ట్ నెంబర్ 4, ఆర్టిస్ట్ నెంబర్ 5, ఆర్టిస్ట్ నెంబర్ 6 వీళ్ళందరూ కలిసి ఈ ధర్మస్థల డ్రామాను ఎట్లా రక్తి కట్టించాలని చెప్పేసి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మీరు మోరల్ డిసెంగేజ్మెంట్, ప్యాథలాజికల్ లయర్ లాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ గురించి కూడా మీరు తెలుసుకోబోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మా లాంటి చిన్న ఛానల్స్ని సపోర్ట్ చేయండి. మనం లేట్ చేయకుండా వెంటనే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. మోరల్ డిసెంగేజ్మెంట్. మనసులో చెప్పేది రాంగ్ అని తెలుసు, అయినా కానీ లోపల సెల్ఫ్గా జస్టిఫికేషన్ చేసుకొని గిల్ట్ రిమూవ్ చేసుకుంటారు. వీళ్ళకి సొసైటీ ఏమనుకుంటారు మన గురించి పర్వానాయి. ఇంటి ఎదురుగా ఉన్నోళ్ళు, ఇంటి పక్కన ఉన్నోళ్ళు ఏమనుకుంటారో సంబంధం లేదు. వీళ్ళు అట్లా బతికేస్తా అంటారు అన్నమాట. ఇది సుజాత భట్ డిస్క్రిప్షన్, ఆమె మెంటల్ పరిపక్వత. ఆ ఛానల్ని కంటిన్యూగా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఎక్కడ చెప్పినా, ఏ అబద్ధం చెప్పినా యూజ్ చేయాల్సిన టైంలో 2000 నుండి 2014 మధ్యలోనే చెప్పాలి. ఎందుకంటే ఆ టైంలోనే కొన్ని రికార్డ్స్ అనేవి డిస్ట్రాయ్ చెప్పింది ఇదే టైంలో, సుజాత భట్ చెప్పింది కూడా ఇదే టైంలో. సుజాత భట్ ఒక ప్యాథలాజికల్ లయర్. ఇట్లాంటి వాళ్ళ మనస్తత్వం ఎట్లుంటదంటే, వీళ్ళు స్పాంటేనియస్గా, కంటిన్యూగా, కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్తా ఉంటారు. నిజము కాళ్ళకి చెప్పులు వేసుకునే లోపలనే అబద్ధం అనేది ఊరంతా తిరిగి వస్తుంది. 2003లో కదా మా మిస్ అయింది. మరి అప్పుడే కంప్లైంట్ ఇచ్చేది ఉంటే అయిపోయేది కదా. ఇప్పుడేందుకు ఇస్తాను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్? మన సుజాత భట్ టాలెంట్ అప్పుడు ఎవరికి తెలియదు కదా. ఆమె చాలా స్పాంటేనియస్గా ఇచ్చి పడేస్తుంది. 2003లో కూడా కంప్లైంట్ ఇచ్చినాయా పోలీస్ స్టేషన్లో, వాళ్ళు తీసుకోలేదు, బెదిరించి పంపించేసారు. ధర్మస్థల పోలీస్ స్టేషన్ లేదు. ఫస్ట్ ధర్మస్థల నుండి 18 కిలోమీటర్ల దూరంలో బెల్తంగని అనే ప్లేస్లో మాత్రమే పోలీస్ స్టేషన్ ఉన్నది. అయితే ధర్మస్థలకి చాలా మంది భక్తులు వస్తారు కాబట్టి ధర్మస్థలలో ఒక అవుట్ పోస్ట్ ఉన్నది. ఈ అవుట్ పోస్ట్ ఎట్లుంటుందంటే, ఒక SI, ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక 8 నుండి 10 మంది కానిస్టేబుల్ ఉంటారు.
వీళ్ళ డ్యూటీ ఏంటంటే ధర్మస్థలలో వచ్చిన పబ్లిక్కి ఎటువంటి ప్రాబ్లం కలగకుండా చూసుకుంటారు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఏ తిరుపతిలోనో, వేములవాడలనో, కనకదుర్గ టెంపుల్నో, శ్రీశైలంలోనో మీరు చూసుంటారు, లోపల పోలీసులు ఉంటారు. మీరు కనుక ఏదైనా పోయి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమంటారు అంటే పోయి వేరే స్టేషన్లో కంప్లైంట్ చేయమని చెప్తారు. ఆబ్వియస్లీ ధర్మస్థలలో కంప్లైంట్ ఇస్తే తీసుకోరు. పోండి హెడ్ క్వార్టర్స్ ధర్మస్థల కాదు బెల్దంగడిలో ఉంది, అక్కడే కంప్లైంట్ చేయమని చెప్తారు. మీరు ఈవెన్ వేములవాడలో కూడా పోలీసులు ఉంటారు, అక్కడే కంప్లైంట్ ఇస్తే ఓకే అక్కడికి వెళ్ళి ఇవ్వమని చెప్తారు. ఆఫ్ ట్రూత్. పబ్లిక్లకు ఎట్లా అవుట్రేజ్ అయింది, పోలీసులు కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు, పోలీసులు పైసలు తిని కంప్లైంట్ తీసుకోలేదు, ధర్మస్థలకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఈ అబద్ధం చాలా చక్కర్లు కొట్టింది. అమ్మా నువ్వు మా ముందర మస్తు మాట్లాడుతున్నావు కదా, అదేదో అప్పుడే మీ డాక్టర్ మిస్ అయినప్పుడు మాట్లాడితే మీడియా ముందరకు వచ్చి మాట్లాడితే అయిపోయేది కదా. సుజాత భట్ ఏం చెప్పిందంటే, సార్ నా డాటర్ మిస్ అయినప్పుడు నేను ధర్మస్థలం మేనేజ్మెంట్ దగ్గర పోయి సార్ వేర్ ఈజ్ మై డాటర్ అని అడిగిన వాళ్ళు నా మూతి పళ్ళ కొట్టిల్లో. ఆ భయం ఇంకా ఉన్నది, ఆ భయానికి నేను ఇంతవరకు మీడియా ముందట రాలేదు. ఇక్కడ ఏదో తవ్వుతాలంట, బొక్కలు వెళ్తానంట, బొక్కలు ఎరుకుందామని వచ్చిన నా బిడ్డ బొక్కలు అని చెప్పేసి క్యాజువల్గా సమాధానం చెప్పింది. వ్యాలిడే, పాయింట్ వ్యాలిడే. మళ్ళీ ఏం చేసింది సుజాత భట్, వాళ్ళ అమ్మాయి ఫోటో చూపెట్టింది. ఫోటో ఒక్కటే కాదు, మన ఐడి ప్రూఫ్లు ఉంటే కూడా చూపెట్టమ్మా, కాలేజ్ ఐడి కార్డులు ఉంటే కూడా చూపెట్టు, మేము న్యూస్లో టెలికాస్ట్ చేసుకుంటాం. మీ న్యూస్ టెలికాస్ట్ అయితే ఏమవుతుందంటే ఇంకా మీకు హెల్ప్ అవుతుంది, మీ అమ్మాయి దొరికే అవకాశం తొందరగా ఉంటుంది. మీకోసం మీ అమ్మాయి దొరకడానికి మీ అందరం హెల్ప్ చేస్తాం. ప్రభుత్వం మీద పోలీసుల మీద ఒత్తిడి తీసుకొని రావాలంటే ఇది చేయాలి. కాబట్టి మీ ఐడి కార్డ్స్ కానీ ఏమన్నా అమ్మాయి ప్రూఫ్స్ ఉంటే ఈ ఫోటో కాకుండా ఇంకేమైనా ఇవ్వండి, మా న్యూస్ ఛానల్ వేసుకుంటామని చెప్పేసి నేషనల్ మీడియా కానీ లోకల్ మీడియా కానీ అడిగిళ్ళు. ఈమె చెప్పిన ఆన్సర్ ఏంటంటే, సార్ నేను ధర్మస్థల పోయి నేను అడిగినప్పుడు నన్ను ఇష్టం వచ్చినట్టు కొడితే నేను కోమాలకు పోయినా, కోమాలో కొన్ని రోజులు ఉన్న తర్వాత నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పోయేసరికి మొత్తం ఇల్లంతా సర్ది ఉన్నది, ఇంట్లో ఉన్న ఒరిజినల్ ఐడి కార్డులన్నీ మిస్ అయిపోయినాయి. ఇంకేం చెప్తారు, ఇంకేం మాట్లాడతారు ఈ తీరులో ఆన్సర్ చెప్పిన తర్వాత. అదేందో విచిత్రం కానీ సుజాత భట్ చెప్పిన ప్రతి స్టోరీ నమ్మిల్ పబ్లిక్. అమ్మా నువ్వు ఎప్పుడు కంప్లైంట్ చేయడానికి వచ్చినా నువ్వు ఒక్కదాని ఎందుకు వస్తానో, మీ హస్బెండ్ ఏడి, మీ ఫ్యామిలీ ఏడి అంటే ఈమె చెప్పిన కథ ఏంటి తెలుసా, నేను సింగిల్ మదర్ని, మా హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోతే నేను 2 షిఫ్ట్లు చేసుకుంటా మా పాపను పోషించిన, మార్నింగ్ ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, ఈవినింగ్ మేడ్గా పనిచేసిన, నా 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది అన్న ఒక స్టోరీ విని పబ్లిక్వి ఇంకా గుండెలు బరువెక్కి. ఆర్టిస్ట్ నెంబర్ 1, ఆర్టిస్ట్ నెంబర్ 2 నరేషన్, ఆర్టిస్ట్ నెంబర్ 3 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో మొత్తం పబ్లిక్లో అవుట్రేజ్ వచ్చేసరికి ప్రభుత్వం మీద ప్రెజరు, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రెజరు, డిగ్గింగ్ అనేది స్టార్ట్ అయింది. ఒకవైపు డాక్టర్ సెంటిమెంటు, మళ్ళీ ఇట్లాంటి డాక్టర్ కాదు, చదువుల తల్లి సరస్వతి ఎంబీబీఎస్ స్టూడెంట్. ఒకవైపు పోలీస్ స్టేషన్ పోతున్నామో పోలీసులు కేసు తీసుకోలేదు, అన్యాయం. ఒకవైపు మా పాప ఏది వేర్ ఇస్ మై డాటర్ అని అడిగినందుకు ధర్మస్థలలో కొట్టి కోమాలకు పంపించిళ్ళు, అన్యాయం. వచ్చి మరీ ఇంటికి వచ్చి ఐడి కార్డులన్నీ మొత్తం వ్యానిష్ చేసిళ్ళు, అన్యాయానికి పరాకాష్ట. ఒకవైపు దీనికి తోడు ఆమె సింగిల్ మదర్. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాక లాస్ట్కి ఆమె అడిగింది ఒక్కటే అయ్యా బొక్కలు ఇస్తే మేము పోయి అంత్యక్రియలు చేసుకుంటాం. పబ్లిక్కి ఇక మసాలా మామూలుగా ఎక్కలే సెంటిమెంట్ రప్పనెక్కింది. ఏమన్నా కావాలి ఇప్పుడు తవ్వాలి, బయటికి తీయాలి, ఆమె బొక్కలు ఆమెకి ఇవ్వాలి. పబ్లిక్లో అవుట్రేజ్ పెరిగిపోయింది, తవ్వుతారా చస్తారా అన్నట్టు కూర్చున్నారు. వెంటనే ప్రభుత్వం మీద ప్రెజర్ వచ్చింది, వెంటనే ఆ ప్రభుత్వం మీద ప్రెజర్ పోలీసుల మీద కూడా పడ్డది, వెంటనే డిగ్గింగ్ అనేది స్టార్ట్ చేసి. అప్పటిదాకా డిగ్గింగ్ స్టార్ట్ అవ్వలేదు. సైకలాజికల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎమోషన్ అనేది ఎక్కువైతే లాజికల్ థింకింగ్ అనేది తగ్గిపోతుంది. సుజాత భట్ పెట్టిన కేసులనే పెద్ద బొక్క ఉన్నది. ఆ ఎమోషన్ల వాడి పబ్లిక్ దీని మీద ఫోకస్ చేయలేదు. కానీ అసలు కేసులో ఉన్న బొక్క ఏంటంటే అనన్య భట్ ఏజ్ 16 years ఎంబీబీఎస్ స్టూడెంట్ అని చెప్పింది. మీరే ఆలోచించండి, 16 సంవత్సరాలు 2003 అంటే ఆల్మోస్ట్ 10th వరకు 10 years ప్లస్ 2 12 years, ఎంబీబీఎస్ అంటే 13 years. అమ్మాయి ఏజ్ 16 సంవత్సరాలు అంటే 3వ సంవత్సరంలోనే ఆమె ఫస్ట్ క్లాస్ కంప్లీట్ చేసుకున్నాడు. అంటే 3వ సంవత్సరానికి అమ్మాయిది ఫస్ట్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది అంటే చాలా జీనియస్ కిట్. ఇంత జీనియస్ కిట్ అయినా కానీ 2003లో ఎంబీబీఎస్లో ఎంట్రీ కావాలంటే మినిమం ఏజ్ క్రైటీరియా 17 years ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఎవరు ఆలోచించలేదు. ఇక సుజాత భట్ ఎంట్రీతో డిగ్గింగ్ స్టార్ట్ అయింది. మొత్తం కంప్లీట్గా 18 spots అనేది ఐడెంటిఫై చేసిల్లో. కొన్ని వాటర్ బాడీస్లో ఉన్నాయి, కొన్ని ఫారెస్ట్లో ఉన్నాయి. స్పాట్ నెంబర్ 1 ఏమీ దొరకలేదు, స్పాట్ నెంబర్ 2, స్పాట్ నెంబర్ 3, స్పాట్ నెంబర్ 4, స్పాట్ నెంబర్ 5 ఏమీ దొరకలేదు. ఇక పబ్లిక్ ఫ్రస్ట్రేట్ అవ్వడం స్టార్ట్ అయ్యారు.
ఈ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెజర్లకు వెళ్ళి అప్పుడే వచ్చిండయ్యా ఒక సైడ్ క్యారెక్టర్, సైడ్ ఆర్టిస్ట్ వీళ్ళకి హెల్ప్ చేద్దామని దిగండి. ఈ సైడ్ ఆర్టిస్ట్ ఏం చెప్పిందంటే, ఎస్ నేను చూసిన, నా కళ్ళతోటి చూసిన ఒక టీనేజ్ అమ్మాయికి బట్టలు కూడా లేవు, ఒక కుక్క డెడ్ బాడీని డీల్ చేసినట్టు ఈ డెడ్ బాడీని కూడా డీల్ చేసి పాతి పెట్టడం నేను చూసిన. ఎస్ నేను చూసిన, నేను ఇక్కడ లోకల్, నేను విలేజర్ అని చెప్పుడుతోటే పబ్లిక్ పిచ్చి ఇంకా పిక్స్లో పోయింది. అర్రే ఆల్రెడీ ఒక ఐ విట్నెస్ ఉన్నాడంట. నెక్స్ట్ స్పాట్ నెంబర్ 6కు పోయేసరికి అక్కడ కొన్ని బొక్కలు దొరికినాయి, దాంతోపాటు 2 జాకెట్ ముక్కలు దొరికినాయి. ఇక కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు దొరికిందే ఛాన్స్ రా అనుకొని ఆర్టిస్ట్ నెంబర్ 4 మాస్క్డ్ మ్యాన్ లాయర్ చాలా స్ట్రిక్ట్గా ఉన్న ఇన్స్ట్రక్షన్స్, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటికి లీక్ చేయొద్దని చెప్పేసి ఇచ్చినా కానీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని బ్రేక్ చేసుకొని ఇక లాభం లేదని బయటికి వచ్చి మీడియాకి మొత్తం లీక్ చేసి పెట్టిండు. దొరికినాయి జాకెట్లు, చీరలు, పుర్రెలు, ఎముకలు దొరికినాయని చెప్పేసి వెంటనే నేషనల్ మీడియా, చిన్న గల్లీ యూట్యూబర్, రీల్ చేసేటోళ్ళు ఎవ్వరు వదిలిపెట్టలేదు. దొరికినాయి జాకెట్లు, చీరలు, లేడీస్ డెడ్ బాడీలు దొరికినాయని చెప్పేసి రాత్రి అంతా మొత్తం ట్రోలింగ్, మొత్తం స్క్రోలింగ్ పిచ్చి పీక్లకు పోయినా, వీడియోలు ఎక్కడెక్కడికి పోయినా ఒక్కొక్కరికి లక్షల వ్యూస్ వచ్చినాయి. ఈ దెబ్బతోటి ప్రభుత్వం మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద చాలా ప్రెషర్ పెరిగింది ఈ అనవసరమైన లీకులు చేపట్టి. వెంటనే ఏం చేసిందంటే 6th సైట్లో డిగ్గింగ్ అయ్యి మ్యాటర్ మొత్తం బయటికి లీక్ అయిన తర్వాత సిట్ అనేది ఫామ్ అయింది. తర్వాత వెంటనే 6th సైట్లో దొరికిన ఏవైతే అవశేషాలు ఉన్నాయో వీటన్ని ల్యాబొరేటరీకి పంపిస్తే అవి ఎనిమల్ బోన్స్ అంటే కుక్క బొక్కలు అవి ఉంటాయి. అక్కడ దొరికిన జాకెట్ ముక్కలు కూడా పడేసిన జాకెట్ ముక్కలు అవి మనుషులు చెత్తలు పడేసినాయి. ఇప్పుడు ఒక డెడ్ బాడీకి బట్టలు ఉన్నప్పుడు డెడ్ బాడీని పాతి పెడితే డెడ్ బాడీ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కుళ్ళిపోయినప్పుడు బాడీలో ఫ్లూయిడ్స్ బయటకు వస్తాయి. ఈ ఫ్లూయిడ్స్ ఏం చేస్తాయంటే క్లాత్ పీల్చుకొని అట్టగడుతుంది. దీన్ని ల్యాబొరేటరీలో తీసుకుపోయి టెస్ట్ చేస్తే ఈజీగా ఫ్లూయిడ్ అవశేషాలు క్లియర్గా కనబడతాయి. ఒకవైపు డిగ్గింగ్ జరుగుతూ ఉన్నది, ఒకవైపు మాస్క్డ్ మ్యాన్ అబ్జర్వేషన్లో ఉన్నాడు, ఇంకొక వైపు సుజాత భట్ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది ఆమె చెప్పిన స్టోరీ మీద. సిట్ అనేది ధర్మస్థలలో ఎంట్రీ ఇవ్వకముందు ఒక 6 సైట్లలో తొవ్విళ్ళు. సిట్ అనేది ఎంట్రీ ఇచ్చిన తర్వాత 7వ సైట్ నుండి 18వ సైట్ దాకా తొవ్విళ్ళు. సిట్ అనేది కాన్స్టిట్యూషనల్గా ఏర్పడ్డది. సో ఏం చేసేయాలంటే వీళ్ళు ఎటువంటి మీడియా లీక్ ఉండకుండా చాలా సీక్రెట్గా 7th సైట్ నుండి 18th సైట్ దాకా డిగ్గింగ్ చేసిండు. దొరికింది ఏంటంటే పెద్ద గుండు సున్నా. ఒకవైపు డిగ్గింగ్ చేసుకుంటూనే 2వ వైపు మాస్క్డ్ మ్యాన్ అబ్జర్వేషన్లో పెట్టిళ్ళు, 3వ వైపు సుజాత భట్ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. పబ్లిక్కి చాలా ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ కాబట్టి ఈ సిట్ వాళ్ళు ఏం చేసిందంటే 18 సైట్స్ అయిపోయిన తర్వాత కూడా వీరికి మాస్క్డ్ మ్యాన్కి ఒక అవకాశం ఇచ్చిండు. బాబు నువ్వు ఇంకో కొన్ని సైట్లు సెలెక్ట్ చేసుకో, వాటిలో కూడా మేము తవ్వుతాం, తర్వాత మళ్ళీ మేము తవ్వలేదు అనొద్దు. ఈడేం చేసిండంటే వీడు మరికొన్ని సైట్లను సెలెక్ట్ చేసుకున్నాడు. 18 సైట్స్ కాకుండా ఫస్ట్ ఐడెంటిఫై చేసిన 18 సైట్స్ కాకుండా రిమైనింగ్ సైట్స్ ఆల్మోస్ట్ ఇంకొక 6-7 సైట్లలో తొవ్వి చూసిల్లో. వీడు సెలెక్ట్ చేసిన సైట్లలో అక్కడ కూడా సున్నా, పెద్ద గుండు సున్నా, కంప్లీట్ ఫ్లాప్ షో. ఒక్క బొక్క దొరకలేదు. ఎంత అన్యాయం చేసిండ్రు అందరు కలిసి. సాక్షాత్ మహాశివునికి కూడా ఈ కలియుగంలో అపనిందలు తప్పలేదు. పోనీ ఎవరన్నా ఇంత ఘోరంగా బ్లేమ్ చేసి రిగ్రెట్ అయ్యాలా అంటే ఒక్కళ్ళు సుధా రిగ్రెట్ కాలేదు. జూలై 30వ తారీఖు సిట్ వాళ్ళు ఏం చేసిందంటే, అమ్మ సుజాత ఒక్కసారి రామ్మ, నీకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలి, మేము చాలా ట్రై చేసినాం కానీ బొక్కలేం దొరకలేమో, మేము చాలా బాధపడతామని చెప్పింది సుజాతకి. సుజాతమ్మ ఏం చెప్పిందంటే, మీరేం బాధపడకండి, బొక్కలు దొరకకపోయినాయి, నాకు అసలు బిడ్డే లేదు, నాకు అసలు కూతురే లేదని చెప్పేసి బాంబేల్సి యూటర్న్ తీసుకున్నారు. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో సుజాత ఒక్కసారి కాదు ఎన్నిసార్లు యూటర్న్ తీసుకున్నది, సుజాత బట్ పరిస్థితి ఏంటిది, ఇప్పుడు మాస్క్డ్ మ్యాన్ పరిస్థితి ఏంటిది, మిగిలిన ఆర్టిస్టుల పరిస్థితి ఏంటిది, వీళ్ళందరూ కలిసి ఎక్కడ దాకా రక్తి కట్టించారు, ఎక్కడ ఎండ్ అయిపోయింది ధర్మస్థల అని చెప్పేసి మీకు కంప్లీట్ వీడియో నేను లాస్ట్ వీడియో చేయబోతున్నాను. నా ఈ వీడియోస్ వల్ల కొంతలో కొంత అట్లీస్ట్ ఒక 10 నుండి 20 మంది అయినా ధర్మస్థల మీద నమ్మకం పెరిగితే, వాళ్ళకున్న అపనమ్మకం పోతే నేను సక్సెస్ అయినట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ హరీష్ కోటని, సైనింగ్ ఆఫ్.